హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది మన ఎముక కార్టిసెస్ ఎంత ఇన్వాల్వ్ అయిందనేది దాన్ని బట్టి మనం నిర్ధారణ చేస్తామన్నమాట. చిన్న పగుల్లాగా ఉండి కంప్లీట్ బోన్ బ్రేక్ అవ్వకుండా ఉన్నప్పుడు దాన్ని హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాం. ఈ ఫ్రాక్చర్‌ని పాత నొప్పిలాగా పడిపోవడానికి అవకాశం ఎలా అంటే, ఫ్రాక్చర్ ఉన్నప్పుడు యాక్టివిటీస్ కంటిన్యూ చేయడం వల్ల, నొప్పితో కూడా నడవడము, లేకపోతే యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల ఆ ఇబ్బందనేది ఆ బోన్ యునైట్ అవ్వకుండా చాలా రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో, ఈ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్‌కి ఏ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ఓన్లీ రెస్ట్ ఈస్ ద సొల్యూషన్. రెస్ట్ తీసుకొని నొప్పి తగ్గే వరకి, బోన్ యునైట్ అయ్యే వరకి రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అంతకుముందు ఎలా ఉన్నారో అలాగే బోన్ కంప్లీట్‌గా రికవర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్రాక్చర్ పక్కకు తొలగిందో, ఈ ఫ్రాక్చర్ అయ్యి కంప్లీట్‌గా 2 ఎముకలు పక్కకు జరిగినప్పుడు మాత్రం మనం దాన్ని అలైన్‌మెంట్ తీసుకోవడానికి ప్లేట్స్ గానీ, రాడ్స్ గానీ యూజ్ చేసి దాన్ని అలైన్‌మెంట్ చేస్తాము. ఈ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మనకేంటంటే మళ్ళీ ఒక 1.5, 2 మంత్స్ లోపల కంప్లీట్‌గా నార్మల్ యాక్టివిటీస్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.